వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే నేను ఇల్లంతా క్లీనింగ్ పెట్టుకున్నాను. ఇల్లంతా ఒకేసారి అంటే ఎప్పటి నుంచో మా ఆయనకి చెప్తున్నాను. ఆ బీరువా తీసి కిటికీలు ఓపెన్ అయిపోయినాయి. ఇంక నుంచి వర్షాలు, ఇక్కడ వర్షాలు అయితే మాకు ఎలా ఉంటాయంటే చాలా దారుణంగా ఉంటాయి. ఇంకా పిడుగులే పిడుగులు. ఇంకా వర్షం వచ్చే ముందు అయితే గాలి చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అందులో చుట్టూ మాది ఓపెన్ ఏరియా కదా, చుట్టూ ఇల్లు కూడా అవ్వలేదు. చాలా ఎక్కువ. ఇంకా ఒకసారి అయితే చాలా భయపడిపోయాను. కిటికీలు అన్నీ ఓపెన్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా ఆ టైంలోని ఇటు నుంచి గాలి వచ్చినప్పటికీ ఇక్కడ డోరు ఎయిర్ లాక్ అయిపోయింది. తీయడానికి అవ్వలేదు. పిల్లలు చాలా భయపడిపోయారు. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పటి వరకు అంటే సమ్మర్ కాబట్టి ఇంకా కిటికీలు తీసి ఉంచాం. ఇప్పుడు సమ్మరే కానీ మాకు ఎలా అంటే సమ్మర్లో మేలో కూడా మార్నింగ్ అంతా ఎండ, ఈవినింగ్ ఫుల్ గాలి, తర్వాత వాన. ఇంకా అలా ఉంటుందని చెప్పేసి కిటికీలు వేయమన్నాను. ఇంకా నిన్న పూనుకొని వేశారు. నిన్న వ్లాగ్లో చూశారు కదా. ఇంక ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే బీరువా కొంచెం ముందుకు జరిపేశాం కదా, ఇంకా వెనక్కి జరిపే ముందు ఇస్త్రీ బట్టలు ఎప్పటి నుంచో ఇంకా అందులో పెట్టలేదు. ఎందుకంటే బట్టలు పెడితే మళ్ళీ బీరువా జరపడానికి అవ్వదని చెప్పేసి కిటికీలు వేయడానికి అవ్వాలంటే కొంచెం బీరువా లైట్ వెయిట్గా ఉంటే జరిపేసి వేసేసి అప్పుడు క్లీనింగ్లు అన్నీ చేసుకొని వెనకాల కొంచెం బూజు అదే ఉంది దులిపేసి పెడదామన్నట్టు ఇంకా అలా ఉంచేసాను. ఈరోజు నిన్న ఇంక కిటికీలు వేసి బూజులు దులపడం అయ్యింది. ఈరోజేమో ఇల్లు మొత్తం ఎక్కడిదక్కడ ఉన్నాయన్నమాట. ఇంట్లోని సామాన్లు, అందులోని టైల్స్ వర్క్ అయింది కదా కిందవి, పైన ఏమో దేవుడి గదిలోని లైటింగ్ పెట్టించుకోవడానికి దేవుడి సామాన్లన్నీ తీసి గదిలో పెట్టేసాం. ఇంకా అవన్నీ కూడా ఈరోజు సర్దుకోవాలి. ఇంకెక్కడ పనులు అక్కడ ఉన్నాయి. ఈరోజు నేను ఎలా చేస్తాను ఏంటన్నది మీకు ఈ బ్లాగ్లో చూపించబోతున్నాను. చెప్పాను కదా ఎక్కడే ఉన్నాయి. ఇంకా బట్టలన్నీ ఫస్ట్ సర్దాలి. నేను ఏం చేస్తానంటే పిల్లలవి నావి అంటే పిల్లలవి కొన్ని ఉంటాయి కదా, మనం ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వేసేవి అవన్నీ కూడా ఐరన్ చేసేవన్నీ ఒక వైపు చేసి చేంజ్ చేసి పెడతాను అనమాట. ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ సెపరేట్ చేసి సర్దుకోవడం వస్తుంది. ఈ మధ్య కాలంలో వ్లాగ్స్లో నేను చూస్తున్నాను చాలా అంటే చాలా మంది అంటే బీరువా సర్దిన వ్లాగ్స్ కూడా పెడుతున్నారు కదా, అందుకని నేను పెట్టలేదు. జస్ట్ ఇది నా డైలీ రొటీన్లో భాగంగా పెట్టాను. కానీ వాళ్ళ ఇంట్లో ఎన్ని బట్టలు అంటే ఒకటి కాదు రెండు కాదు, ఇంట్లోనే కబోర్డ్స్ నిండిపోతున్నాయి. నాకు చూస్తారు కదా, ఇప్పుడు చీరలు మహా అయితే ఒక 10-12 అలా ఉంటాయి, ఇంకంతకన్నా ఎక్కువ ఉండవు. ఇంకా డ్రెస్సులు అయితే కొంచెం బయటకు వేసుకెళ్ళేవి ఒక 15 అలా ఉంటాయేమో. ఇంక ఇంట్లో వాడేవి నేను రెగ్యులర్గా వేసుకునేవి ఒక 20 జతలు అంతే. ఎక్కువైతే బట్టలకి ఎప్పుడు కొంటున్నట్టు అనిపిస్తాను కానీ ఎప్పుడు అన్ని బట్టలు అయితే ఉండవు, అలా ఉంటుంది. ఇంకా అవసరం అయితేనే పిల్లలకైనా నాకైనా సరే తీసుకుంటాను, అవసరం లేకుండా బట్టలు కొనేయడం అలా ఉండదు. ఈ మధ్య నాకు కూడా కొంచెం బట్టల మీద వ్యామోహం పెరిగిపోయింది. మంచి మంచి బట్టలు కొనుక్కోవాలి అన్నట్టు అంటే కొంటాను. ఇంక ఈసారి అయితే ఈ మధ్యకాలంలో ఇంకా అస్తమాను కొనుక్కుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇంకా ఆన్లైన్ వచ్చిన తర్వాత ఒక చోట చూసింది వేరే చోట ఇంకా అలా చూస్తాం కదా, మంచి మంచి ప్రైజులకి బట్టలు అయితే వచ్చేస్తున్నాయి. మీరు నా అలాగే ఖాళీ ఉన్నప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి చూస్తారా? చూస్తే ఎలాంటి బట్టలు కొనుక్కుంటారంటే శారీస్కి ఎక్కువ ఇష్టపడతారా లేదంటే డ్రెస్లు ఎక్కువ ఇష్టపడతారా అనేది కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ శారీస్ మీద ఇంట్రెస్ట్ చూపించను, ఎందుకంటే అవి హ్యాండిల్ చేయలేము. అంటే అన్ని టైమ్స్లోనే శారీస్ హ్యాండిల్ చేయలేను నేనైతే. ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువ డ్రెస్సులకే ప్రిఫర్ చేస్తాను నేను. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే మన ఆడవాళ్ళకి కబుర్లు చాలానే ఉంటాయి కదా. నేను రోజుకొక పని అంటే అన్ని పనులు ఒక రోజు చేసేసుకోకుండా రోజుకొకటి మెయిన్ ఇంట్లో ఏ పని అయితే చేయాలనుకుంటానో అదైతే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం చాలా ఎనర్జెటిక్గా ఉంటాం. డే గడిచే కొద్దీ మనలో ఉన్న బ్యాటరీ లెవెల్ అంతా డౌన్ అయిపోతుంది. నాకైతే అలాగే ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం బ్యాటరీ అంతా డౌన్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే చెప్పి నేను ఏం చేస్తానంటే ఏదైతే ఎక్కువ పని ఉంటుందో అది నేను ఎర్లీ మార్నింగ్ పెట్టేసుకుంటాను. అంటే నిన్నటి వరకు బీరువా అంతా బ్యాక్ సైడ్ మొత్తం బూజులు దులిపేసి బీరువా కొంచెం ఎదరికి జరిపి బీరువా కింద డస్ట్ ఏదైతే ఉందో అది క్లీన్ చేసుకోవాలి అని అనుకున్నాను. అది అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ఇది చీరలు సర్దడం అయ్యింది. చీరలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ లెహంగాలు నా అవసరం, దాని తర్వాత డ్రెస్సులు సర్దుతాను. చీరలు నాకు ఉండేవి తక్కువే, ఎక్కడైనా పెళ్లి చీర పెట్టేశాను. ఇది మాత్రం అప్పుడప్పుడు వేసుకున్నాను. మహా అయితే 15 చీరలు ఉంటాయేమో. ఎందుకంటే మనం కట్టుకోవాలన్నప్పుడు పోనీ అలా బీరువాలో పెట్టడం నాకు ఇష్టం. సో అందుకని చెప్పి చీరలు తక్కువే ఉంటాయి నాకు.
ఈ డ్రెస్ చూసారు కదా, ఫ్రాక్ మా మోక్ష ఫస్ట్ బర్త్డేకి నాకు మోక్షకి సేమ్ ఒకలాంటి కాస్ట్యూమ్ డిజైన్ చేయించాను. ఇది ఇది అది మోక్ష వాడేసింది, సాక్షి వాడేసింది, కానీ నేను మాత్రం అప్పుడు వేసుకోవడమే. మళ్ళీ తర్వాత మా చెల్లి పెళ్ళిలో ఒకసారి వేసుకున్నాను, మా చెల్లి పెళ్లి కూతురు చేసినప్పుడు. మళ్ళీ వేయలేదు ఈ డ్రెస్. చాలా బాగుంటుంది. కానీ మొత్తానికి ఇలా బట్టలు సర్దుకున్నాను. నా డైలీ రొటీన్లో ఏ రోజైనా సరే బట్టలు లేకుండా ఉండదు. ఎందుకంటే అంతలా ఉంటాయి మా ఇంట్లో. ఒక వైపు నుంచి ఉతుకుతూ ఉంటాను, ప్రతిరోజు ఉతుకుతున్నా సరే ఒక వైపు నుంచి అలా పుట్టుకొస్తూనే ఉంటాయి. మీ ఇంట్లో కూడా అంతేనా? మా ఇంట్లో ఏంటి, ఎవరింట్లో ఉన్నా ఇలానే ఉంటాయేమో. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అంటే వాళ్ళకి కొంచెం మోహ వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళ బట్టలు వాళ్ళు వాషింగ్ మిషన్స్లో వేసుకునే అంత అవగాహన వాళ్ళకి వచ్చే వరకు కూడా మనకి ఇలానే ఉంటుంది వర్క్. అందులోని మా పిల్లలు మార్నింగ్ స్కూల్కి ఒకటి, స్కూల్ నుంచి వచ్చాక ఒకటి, మళ్ళీ ఈవినింగ్ డ్యాన్స్ క్లాస్కి ఒకటి, డాన్స్ క్లాస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి, అలాగే రోజుకి ఒక 3-4 జతలు తీస్తూనే ఉంటారు. ఇంకా బట్టలు సర్దాను రా బాబు అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు తుడుచుకున్న టవల్స్ ఎండలో ఆరబెట్టి, ఎండలో ఉన్న బట్టలు అంటే నిన్న ఉతికాను కదా ఆ బట్టలు మళ్ళీ తెచ్చి అవి మడతలు పట్టి మళ్ళీ అవి డైలీ వేసుకునే కబోర్డ్స్లో సర్దుకోవడం. నా డే మొత్తంలో సగం వీటికి అయిపోతుంది. మీకు కూడా ఇలాగే అవుతుందా? కామెంట్ చేయండి. నిజంగా ఎర్లీ మార్నింగ్ ఎంత పని పెట్టాను కదా, అసలు ఇప్పటివరకు ఏం తినలేదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు బ్రష్ చేస్తున్నాను. నాకు ఈ మధ్య చాలా సిక్ అవడానికి కూడా రీజన్ ఇదే. మార్నింగ్ పనుల మీద పడుతున్నాను, తిండి టైంకి తినట్లేదు. ఇంక ఈసారి నుంచి అలా చేయకూడదు. ఒకసారి బుద్ధి వచ్చింది కదా, టైంకి తినాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యాను. ప్రతి ఒక్క హౌస్ వైఫ్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముందు టైంకి తినేయాలి. చాలా అంటే చాలా ఆకలేసేస్తుంది. ఇంక అందుకని ఇప్పుడు పనులు ఇప్పుడుతో ఆపేసాను. మళ్ళీ మధ్యాహ్నం కంటిన్యూ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా టిఫిన్ తిన్నప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, హడావిడిగా టిఫిన్ చేసేసి ఇంకా ఈరోజు చికెన్ అయితే తెచ్చారు మా వారు. అదైతే కుక్ చేసేసాను. ఇంకా మా పిల్లల్ని మా అత్తయ్య వెళ్ళి తీసుకొచ్చేసి, సాక్షికి అయితే నా చేయి కాలిపోయింది కదా ఆవిడే తినిపిస్తాను. మోక్ష చికెన్ కాబట్టి నా అన్నం నేనే తినేస్తాను. పెట్టేసి కలిపేసి ఇచ్చేసి స్పూన్ ఇచ్చేమంది, తింటుంది. ఈ రోజు నా హాఫ్ డే బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. మీ ఇంట్లో ఏం కర్రీస్ చేశారనేది కామెంట్ చేయండి. నా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.